ఫస్ట్ నాకు ఏదైనా బాధ వస్తే నేను ముందు వెళ్ళిపోయేది గుడికేనండి. ఎందుకంటే మనుషులతో చెప్పుకునే కంటే కూడా దేవుడితో చెప్పుకునే దాంట్లో నేను చాలా సంతోషాన్ని పొందుతాను. సో నాకు ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న మామగారులందరూ నేను ఎక్కడా అని ఎత్తుక్కొని వచ్చేస్తే నేను ఇక్కడే ఉన్నాను రండి అని చెప్పి పిలిచాను. ఎందుకంటే నాతో ముచ్చట్లాడాలంటే మా అమ్మగారికి చాలా ఇష్టం. పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం అని అంటారు కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో అలాగే మా అమ్మగారు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ 10 రోజుల్లోనే నాకు చాలా దగ్గర అయిపోయారు అనమాట. సో నేను ఆమె కోసం కొంచెం టైం కేటాయించి కూర్చుంటాను, చెప్పండి మా అమ్మగారిని. సో ఆ ముచ్చట్లన్నీ నాకు చెప్తూ ఉంటారు. నాకు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. నాకు ఎన్ని బాధలు ఉన్నా కూడా నేను ఇలా వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే అన్నీ మర్చిపోతూ ఉన్నాను. ఇదేదో బాగుంది, పెద్దవాళ్ళతో మాట్లాడితే ఇంత బాగుంటుందా అనిపించింది. మన ఇంట్లో కూడా మన దగ్గర అలాగే ఎదురు చూస్తారనమాట, మనం ఎప్పుడు మాట్లాడతామా ఏంటా అని. అలా అని కొద్దిసేపు ఆగి నేను కిందకు వచ్చేసాను. వచ్చిన తర్వాత పక్కన ఆంటీ గారు వచ్చారనమాట. సో ఈ అమ్మ కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే తన ఇళ్ళల్లో పనికి వెళ్తారు. వెళ్ళి వచ్చేటప్పుడు నన్ను పలకరించింది, నాతో మాట్లాడింది. ఆవిడకి పొద్దుపోదు, ఆమె ఎవరు లేరు, ఆమె ఒక్కరే ఉంటారనమాట. సో లత ఎలా ఉన్నావు ఏంటి అంటే, నేను బిస్కెట్లు ఇస్తే కూడా వద్దని అక్కడ పెట్టేశారు. సో నాకు ఇలాంటి వాళ్ళు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి.